ప్రభుత్వ పారదర్శకత. ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ప్రజాస్వామ్యానికిది ఊపిరిలాంటిది అంటారు. బావుంది, కాని ఈ పారదర్శకతను నిజంగా కాపాడేది ఎవరు? మనకు సమాచారం అందేలా చూసేది ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానమే కేంద్ర సమాచార కమిషన్, అంటే సిఐసి. ఈరోజు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది ప్రభుత్వానికి, మనలాంటి పౌరులకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదనమాట. చాలా ముఖ్యమైన సంస్థ. ఒక్కసారి ఆలోచించండి. మనమేదైనా ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి మనకు కావాల్సిన సమాచారం అడిగామనుకుందాం. అది మనకు ఖచ్చితంగా దొరుకుతుందనే గ్యారంటీ ఏంటి? ఒకవేళ వాళ్ళు ఇవ్వను అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో మొరపెట్టుకోవాలి? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. అదే కేంద్ర సమాచార కమిషన్. సరే, మరి ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే, ఫస్ట్ అసలు ఈ కమిషన్ ఎందుకుంది, దీని ఉద్దేశమేంటి, తర్వాత దీన్నెవరు నడిపిస్తారు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇంకా దీనికుండే పవర్స్ ఏంటి, ఫైనల్గా ఈ పవర్స్ని ఉపయోగించి పారదర్శకతను ఎలా నిలబెడుతుందో చూసేద్దాం. ఓకే, ముందుగా మొదటి భాగానికి వద్దాం. అసలు సిఐసి పని ఏంటి, దాని అసలు ఉద్దేశ్యమేంటో అర్థం చేసుకుందాం. చూడండి, ఇది ఏదో ఇంకో గవర్నమెంట్ ఆఫీస్ లాంటిది కాదు. సమాచారం తెలుసుకోవడం మన హక్కు కదా. ఆ హక్కుకు ఇదొక గార్డియన్ లాంటిది, ఒక నిజమైన కాపలాదారన్మాట. అసలు ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా పవర్ఫుల్, ఇండిపెండెంట్ బాడీ. దీని మెయిన్ డ్యూటీ ఏంటంటే సమాచార హక్కు చట్టం కింద వచ్చే కంప్లైంట్స్ని చూడటం. అంటే గవర్నమెంట్ అధికారులు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా, లేదా తప్పుగా ఇచ్చినా, కావాలని లేట్ చేసినా మనం వెళ్లగలిగే ఫైనల్ అథారిటీ ఇదే. మనందరికీ తెలిసిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అంటే సమాచార హక్కు చట్టం, అది 2005లో వచ్చింది. ఇది పౌరుల చేతిలో ఒక పెద్ద ఆయుధం లాంటిది. మరి ఆ చట్టాన్ని, దాని స్ఫూర్తిని కాపాడాలి గదా. అందుకే సరిగ్గా అదే సంవత్సరంలో ఈ కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది నిజంగా ఒక ల్యాండ్ మార్క్ డిసిజన్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సిఐసి అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. అంటే రాజ్యాంగంలో దీని గురించి చెప్పలేదు. దీన్ని పార్లమెంటు ఒక చట్టం చేసి ఏర్పాటు చేసింది. అందుకే దీన్ని స్టాట్యూటరీ బాడీ లేదా చట్టబద్ధమైన సంస్థ అంటారు. ఇంకో విషయమేంటంటే దీని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా యూనియన్ టెరిటరీస్ ఆఫీసులకి పరిమితం. మరి ఇంత పవర్ఫుల్ బాడీని ఎవరు నడిపిస్తారు? వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆసక్తిగా ఉంది కదా. సరే, ఇప్పుడు ఈ కమిషన్ కాంపోజిషన్, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈ కమిషన్ స్ట్రక్చర్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఒకరు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు. ఆయనకు సపోర్ట్గా గరిష్టంగా 10 మంది వరకు, అంటే అప్ టు 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఉంటారు. ఓకే, మరి వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఫైనల్గా అపాయింట్ చేసేది ప్రెసిడెంటే, కానీ ఆయనకు పేర్లను రికమెండ్ చేసేది ఒక హై పవర్ కమిటీ. ఈ కమిటీకి చైర్పర్సన్ ఎవరో తెలుసా? మన ప్రధానమంత్రే. అంతేకాదు, లోక్సభలో అపోజిషన్ లీడర్ ఇంకా పీఎం నామినేట్ చేసిన ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఈ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. ఎందుకిలా? అపాయింట్మెంట్స్లో పొలిటికల్ బ్యాలెన్స్ ఉండాలని. ఇది చాలా మంచి సిస్టమ్. అయితే కమిషనర్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? వాళ్ళు వాళ్ళ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మీడియా లేదా జర్నలిజం లేదా గవర్నెన్స్, ఇలాంటి రంగాల్లో మంచి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లనే ఎంచుకుంటారు. వాళ్ళ అనుభవమే కదా కమిషన్కు బలం. అర్హతలు ఉన్నట్లే అనర్హతలు కూడా ఉన్నాయి. కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఎవరు ఈ పోస్టుకు అస్సలు అర్హులు కారంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లేదా స్టేట్ లెజిస్లేచర్ సభ్యులు, ఏదైనా పొలిటికల్ పార్టీతో సంబంధం ఉన్నవాళ్లు, లేదా ఏదైనా బిజినెస్ చేస్తూ లాభం పొందుతున్నవాళ్లు. వీళ్లంతా డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే కమిషన్ నిష్పాక్షికంగా ఎలాంటి బయటి ప్రెషర్ లేకుండా పనిచేయాలి. చాలా ముఖ్యమిది. కమిషనర్లు స్వతంత్రంగా పనిచేయాలంటే వాళ్ల పదవీకాలానికి భద్రత ఉండాలి కదా. అందుకే వాళ్ళ సర్వీస్ కండిషన్స్, ఇంకా వాళ్ళని ఎలా తొలగించొచ్చు అనే రూల్స్ చాలా కీలకం. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎలా ఉంటుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేస్తుంది, లేదా వాళ్లకు 65 ఇయర్స్ వచ్చేవరకు. ఈ రెండిట్లో ఏది ముందైతే అది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. వాళ్ళు మళ్లీ రీఅపాయింట్ అవడానికి ఛాన్సే లేదు. ఒక్కసారే. ఎందుకలా? రిటైర్ అయ్యాక ఏదో పదవి వస్తుందనే ఆశ లేకుండా, పదవిలో ఉన్నప్పుడు ధైర్యంగా, ఎవ్వరికీ భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రూల్ చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, వీళ్ళని పదవి నుంచి తీసేయడం కూడా అంత ఈజీ కాదు. కొన్ని చాలా సీరియస్ కారణాలుంటే తప్ప సాధ్యం కాదు.
అవేంటంటే, ఒకవేళ వాళ్లు దివాలా తీస్తే లేదా ఏదైనా పెద్ద నేరంలో దోషిగా తేల్తే, పదవిలో ఉంటూనే వేరే చోట జీతానికి పనిచేస్తే, లేదా వాళ్ల డ్యూటీని ప్రభావితం చేసేలా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పొందితే, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ప్రెసిడెంట్ వాళ్లని తొలగించగలరు. ఇంకా ఒకవేళ వాళ్లమీద మిస్బిహేవియర్ లేదా ఇన్కెపాసిటీ అంటే దుష్ప్రవర్తన లేదా అసమర్థత లాంటి ఆరోపణలు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఏమీ చెయ్యలేరు. ఆయన ఖచ్చితంగా ఆ మ్యాటర్ని సుప్రీంకోర్టు ఎంక్వైరీకి పంపాలి. సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి ఆ ఆరోపణలు నిజమే అని చెప్తేనే అప్పుడు మాత్రమే వాళ్లని తీసేయగలరు. చూసారా, వాళ్ల పదవికి ఎంత సెక్యూరిటీ ఉందో. రైట్, ఇప్పటివరకు మనం కమిషన్ నిర్మాణం, పదవీకాలం గురించి చూశాం. ఇప్పుడు అసలు సిసలైన మ్యాటర్కొద్దాం. పారదర్శకతను కాపాడటానికి సిఐసి చేతిలో ఉన్న ఆయుధాలేంటి, అంటే దాని పవర్సేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మనలాంటి సాధారణ పౌరులు ఎప్పుడు సిఐసికి కంప్లైంట్ చేయొచ్చు? లెట్సే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక ఆఫీసర్ నో చెప్పారు, లేదా అడగాల్సిన దానికంటే ఎక్కువ ఫీజులు అడిగారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్లు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగానో, తప్పుగానో లేదా మిస్లీడింగ్గానో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం డైరెక్ట్గా కమిషన్కి కంప్లైంట్ చేయొచ్చు. ఇక ఇది కమిషన్కి ఉన్న సూపర్ పవర్ అని చెప్పొచ్చు. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కమిషన్ ఏ గవర్నమెంట్ రికార్డ్నైనా చూడొచ్చు. సారీ, ఇది చాలా కాన్ఫిడెన్షియల్, చూపించలేం అని చెప్పే ఛాన్స్ ఏ అధికారికి లేదు. ఏ రికార్డ్ని కూడా దాచిపెట్టడానికి వీల్లేదు. ఈ పవర్ ముందు అన్ని బయటకు రావాల్సిందే. కేవలం రికార్డులు చూడటమే కాదు, కమిషన్కు ఒక సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి అంటే, ఎవరినైనా విచారణకు పిలిపించొచ్చు, సాక్షిగా రమ్మని చెప్పొచ్చు, అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించమని ఆర్డర్ వేయొచ్చు, ప్రమాణం చేయించి సాక్ష్యాలు కూడా రికార్డ్ చేయగలదు. సో ఇది కేవలం రికమెండేషన్స్ ఇచ్చే కమిటీ కాదు, ఇది ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ, అంటే ఒక రకంగా కోర్టు లాంటిదే. పవర్స్ ఉండటం ఒకెత్తైతే, వాటిని వాడి అకౌంటబిలిటీ తీసుకురావడం మరొకెత్తు. మరి కమిషన్ తన డెసిషన్స్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తుంది, అధికారులని ఎలా జవాబుదారీగా చేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, కమిషన్ ఇచ్చేవి కేవలం సలహాలు కాదు, అవి ఖచ్చితంగా పాటించాల్సిన ఆర్డర్స్. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను అపాయింట్ చేయమని ఆదేశించగలదు, మీరడిగిన సమాచారాన్ని బయట పెట్టమని డైరెక్ట్ చేయగలదు, ఇంకా కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వని అధికారుల మీద పెనాల్టీలు కూడా వేయగలదు. అంతేకాదు, అప్లికెంట్కు జరిగిన నష్టానికి కంపెన్సేషన్ కూడా ఇప్పించగలదు. ఇవన్నీ చాలా బలమైన చర్యలు. కేవలం ఇండివిడ్యువల్ కంప్లైంట్స్ చూడటమే కాదు, సిఐసి ఇంకా పెద్ద పని కూడా చేస్తుంది. అదేంటంటే సిస్టంలో మార్పులు తీసుకురావటం. ప్రతి సంవత్సరం ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో అనలైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కు ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ని పార్లమెంట్లోని 2 సభల ముందు పెడతారు. సిస్టంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి వాటిని ఎలా సరిదిద్దాలో రికమెండ్ చేస్తుంది. ఈ యాన్యువల్ రిపోర్ట్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. ఎందుకంటే ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతుంది. ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు, చట్టం సరిగ్గా అమలయ్యేలా ప్రెషర్ తీసుకురావచ్చు. మన డెమోక్రసీలో అకౌంటబిలిటీని పెంచడానికి ఇది చాలా చాలా అవసరం. సో చూశారు కదా, కేంద్ర సమాచార కమిషన్కి చట్టపరంగా ఎంత పవర్ ఉందో. పేపర్ మీద చూస్తే అన్నీ అద్భుతంగా ఉన్నాయి, కానీ ఒక్క క్షణం ఆలోచించండి. ఆన్ పేపర్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నా ప్రాక్టికల్గా, రియాలిటీలో ఈ ఇన్ఫర్మేషన్ వాచ్ డాగ్ ఎదుర్కొనే అతిపెద్ద ఛాలెంజ్ ఏమై ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.